ఇమ్మడి రవి ఈ పేరు వినని వాళ్ళు ఈ దేశం డిజిటల్లోనే లేరు. ఒకరోజు ఒక్క రాత్రిలోనే టాలీవుడ్ని ఉలికిపడేసిన పేరు. సినిమా వాళ్లకు ఇతనే బాక్సాఫీస్ కిల్లర్, ఇండస్ట్రీకి శత్రువు అని గట్టిగానే వినిపించినా జనం మాత్రం రవి నిజమైన హీరో, సిస్టంతో పోరాడినవాడు అని మోకలమీదే మాటలు చెప్తూ ఉన్నారు. రవి బయటికొస్తే ఐబొమ్మ మళ్లీ తెరమీదికొస్తుంది అన్న భయం సినిమా ప్రపంచాన్ని దడదడలాడించింది. అందుకే కొంతమంది రవిని ఎన్కౌంటర్ చెయ్యాలి, ఇండస్ట్రీని రక్షించాలి అని అగ్నిగోళాల్లాంటి మాటలు విసిరారు. కాని మరోవైపు రవి చేసిందే పాపం కాదు, దేశంలో అసలు తప్పు చేస్తున్న వాళ్లను పట్టుకోండి అని నిజం పలికిన గాత్రాలు కూడా వినపడ్డాయి. సోషల్ మీడియాలో మాత్రం యుద్ధమే మొదలైంది. రవిని ఏమైనా చేస్తే మేము ఊరుకోము అని ఒకవైపు ప్రజలు అంటున్నారు. పోలీస్ ఎన్కౌంటర్ చేయకపోతే మేమే ఎన్కౌంటర్ చేస్తాం అని కొంతమంది అంటున్నారు. మరోవైపు చిన్న శిక్ష వేసి వదిలేయండి, రెండవ అవకాశం ఇవ్వండి అని కొందరు మనసులో అంటున్నారు. ఇంకా ఇంకొందరు రవి ఏమైనా చచ్చినా మనకు పన్లేదు, సిస్టం ఏం చెబితే అదే నిజం అని కఠినంగా నిలబడ్డారు. ఇప్పుడు చెప్పండి, ఈ కథలో నిజమైన తీర్పు మీ చేతుల్లో ఉంది. రవి చేసింది తప్పు కాదు అంటే లైక్ ఏం సబ్స్క్రైబ్ చెయ్యండి. లేదు, రవి చేసింది తప్పు, ఏం చేసినా తప్పులేదు అన్నవాళ్ళు కామెంట్ చేసి వీడియో 10 మందికి షేర్ చేయండి. మర్చిపోకండి, ఓటింగ్ ముఖ్యం. ఓటింగ్ వల్ల రవిని కాపాడొచ్చు.